ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14 జన్మాంతర జ్ఞానం పార్ట్ 1. శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో 1-2 జన్మలలో తరించగల ధీరులెంతో అరుదు. కారణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం అంటే సిద్ధి కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. రాగద్వేషములలో చిక్కు మనం అడుగడుగు పరమపాద సోపన పటములోని పావులలాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేము. మామిడి పూత పిందెలులాగా రాలిపోతుంటాం. ఒకసారి ఆయన ఎవరు నా శిష్యులనేది, అలాంటి వారు నాకు ఒక్కడు కనిపించలేదు అన్నారు. కారణం భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. అది అందించగలగడమే ఆయన విశిష్టత. శ్రీమతి తార్గాడ్తో ఒకరోజు బాబా, ఎన్ని జన్మలలో మీతో ఉన్నాను, ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను, మనం మళ్ళీ కలుసుకుంటాం. నాకిచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికే లెక్క చెప్పుకోవాలి అన్నారు. పైసా అంటే జీవి. భగవదానుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేము. ఇలా భగవంతుడు తామప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించినది. అందుకే ఆయన నేనెవరి మధ్యలో విడువను, చివరికంట గమ్యం చేరుస్తాను అన్నారు. బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలిక చెప్పారు. నేను ఒకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాణ్ణి. ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి. నా నేర్పతనానికి మెచ్చిన నా తండ్రి 5 రూపాయలు బహుకరించారు. నేనొకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి బీడ్ అనే పూరిలో జరీ అంచు వస్త్రాలు వేసే పని సంపాదించాను. నా పకీరు అంటే నా యజమాని మంచితనం వల్ల నేనెప్పుడు నా పనిలో విసుగొందులేదు. నలుగురి పని ఒక్కడినే చేసేవాణ్ణి. ఒకడు రోజుకు 50 రూపాయలు, మరొకరు 100 రూపాయలు, ఇంకొకరు 150 రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను 600 రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేసాను. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువలు బహకరించారు. నేను వాటిని వాడుకోక ఇతరులకు ఇచ్చాను. భగవంతుడిచ్చేది నశించదు, మానవులు ఇచ్చేది నిలవదు. ఆయన ఒకసారి నేను ముందు జన్మలో కబీరును, నూలు వడికేవాడిని అన్నారు. కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు. గురుసేవను, ఆ వృత్తిని కూడా త్రికారణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో. ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎన్నో జన్మల కిందట మహానీయుడిగా ఉన్నారు. నేనొకప్పుడు 4000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడిపోతున్న ఆ జనంతో నేను బతికుండగా మీలో ఎవ్వరూ మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహానీయులను సేవించారు. షిరిడీలో ఇప్పుడు ఈ మసీదున్న చోట ఒకానప్పుడు ముజాఫర్ షా అనేవారు ఉండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేను ఆయనకు వంట చేసి పెట్టేవాణ్ణి. ఇప్పుడు దుని ఉన్న చోట్లే వారు మరణించారు అని ఆయన చెప్పారు. పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యాలాంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన చిన్నతనములో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నిటికీ పురుగు పట్టిన ఉన్నాయి. నేను దాని బోదెకు ఇనుప మేకు కొట్టాను. దానితో ఆ విషం పోయింది అన్నారు.
ఈ జన్మలో కూడా లెండిలో ఆయన ఒక రావి మొక్క 2 వేప మొక్కలు నాటారు. రావి మొక్క ఎంత ఎదగలేదు. ఆయన నిత్యము దానిని స్వహస్తాలతో అటు ఇటు వంచేవారు. ఆ తర్వాత అద్దెంతో ఏపుగా పెరిగింది. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడు తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయను లేదు. ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈతకళ్ళు ఆమెను మోహించి వివాహమాడాడు. ఆమె నీతి తప్పి నడుచుకున్నది. చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి గనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె తన పాప వలన రోగంతో మరణించింది. సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించు మాతృసేవ వలన పరిశుద్ధులయ్యారు. ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు, ఈ ప్రాంతంలోని పార్టీలు తరచూ నా వద్దకు వచ్చేవాడు. అతనికి 12 మంది భటులుండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై బడ్డపూడు నేనతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతనిని విడిపించాను. మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు, సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. 5-6 వచ్చి నీ సోదరుడేడి అన్నారు. జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పినాని కూడా చెప్పాను. వారు నా మాట నమ్మక వరిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతుకబోయింది. ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావాల్సిన వారు ముందుకు పోతారు కానీ ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడే వారని అర్థం. అలాంటి సాధుకులు ఎందరో సిద్ధులైన క్రూరముగాలకు బలయ్యారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు. వారు హెచ్చరించిన ఆ సాధువు వినలేదు. ఇది పరమార్థికమైన కథ. జన్మాంతరాలలో సాధకావస్థల్లో ఆయన కూడా పొరబడి తప్పులు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. నా తండ్రికి దానపు రాసులుండేవి. నేను వాటిలో ఒక దానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను. అంటే అంతట ముందు జన్మలలో ఆయన శ్రీ సంపదలతో పై కోరికలు పుణ్యకార్యాలు చేసి మరో జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే. అప్పుడు ఆ ధన వ్యామోహం గర్వాల వలన సాటి వారికి ఎంతో హానికరం పాములాగా అయ్యి కొన్ని జన్మలు హీన జన్మలు ఎత్తారు. పరమపాద సోపన పటంలో ఒక బలహీనతలను పాముల్లాగా చిత్రించేదెందుకే. అయినా చివరకు తన తప్పు గ్రహించి దానాన్ని త్యాజింపచారు. అంటే శ్రీ సంపదలను దాన ధర్మాలను వినియోగించారు. ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయము 14 పార్ట్ 1 ముగిసింది. నెక్స్ట్ పార్ట్ 2 ఖచ్చితంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా చిన్న తప్పులు ఉంటే మన్నించండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.